ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుడు మనకొక మరి సమయం ఇచ్చారు. ఈ సమయంలో వాక్యమును జాగ్రత్తగా శ్రద్ధాభక్తితో ఎవరు వింటున్నారో వారు ధన్యులు అని వాక్యం చెప్తున్నమాట మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములై ఉన్నానని అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములకు చేసేదనా? అది ఎంత మాత్రమో సరైనది కాదు కదా అని వాక్యం చెప్తున్నమాట. చివరి మాటలో మనం గమనించినట్లయితే మీ యొక్క అవయవములు అంటే క్రీస్తు అవయవములుగా ఉండవలసిన అవయవాలు వేశ్య యొక్క బలహీనతల్లో పడిపోయి ఆ శరీరేచ్ఛల్లో పడిపోయి ఆ అవయవాలు వేశ్య యొక్క అవయవాలుగా మార్చకూడదు. వారు శరీర సంబంధమైన ఏకమై ఉన్నారని ఇక్కడ వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, లోకములో మనిషిని పతనం చేసేటువంటి ఇదొక మరి తలంపు ఏంటో తెలుసండి. శరీరేచ్ఛలు ఎక్కువైపోయినాయి, అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి, పాప సంబంధాలు ఎక్కువైపోయినాయి. దాన్ని ఏమంటారంటే బైబిల్లో వ్యభిచారము. వ్యభిచారం అనేటువంటి శరీర కోరికలు, శరీర బలహీనతలు ఆ మనిషిని పతనం చేస్తున్నాయి. గమనించాలి, నీ అవయవము నీ శరీరము నీ అవయవములు దేవుని ఆలయమై దేవుని యొక్క దేహము క్రీస్తు యొక్క అవయవములుగా ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అవయవములు దేనికి వాడబడుతున్నాయనంటే వాక్యం చెప్తున్న మాట వేశ్యకు, పాపమునకు, శరీర కోరికలకు వాడబడుతున్నట్లుగా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఈరోజు ఈ యొక్క పాపములో పడిపోయినటువంటి ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దాని వలన వారి శరీరములు పాడైపోతున్నాయి, జ్ఞాపకం చేసుకోవాలి. 2వ పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, వ్యభిచారుని చూసి ఆశించి పాపము మానలేని కనులు కలిగిన వారిని అస్థిరులైన వారు మనస్సును మరులు కొలుపుచు లోబత్తమందు సాధకము చేయబడిన హృదయము గల వారిని శాపగ్రస్తులై ఉండి. చూసారా, వేశ్యను చూసి మానలేని, పాపము మానలేని కనులు కలిగిన వారు అస్థిరులు, అస్థిరమైన మనస్సు గలవారే. అంటే ఇక్కడ వారి హృదయములను దేవుని వైపు త్రిప్పక సాధువు చేసుకొనక శాపగ్రస్తులై ఉన్నారు. చాలామంది అనుకుంటారు నా శరీరము నా ఇష్టం. వయసు ఒరవడిలో ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడతారు, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం. చాలామంది కూడా ఈరోజు మనం గమనించినట్లయితే వయసు ఒరవడిలో పడిపోయి కన్ను మిన్ను కానకుండా యవ్వన కాలములోనే పెళ్లి కాక మునిపే వివాహ ఇతర సంబంధాలు పెట్టుకొని పాపములో పడిపోతున్న యువతులు ఉన్నారు. వివాహాలు జరిగి భర్త ఉండగా వేరొక భర్తతో, భార్య ఉండగా వేరొక భార్యతో, ఇలాగ మనం చూసినట్లయితే వీళ్ళ శరీరము కూడా ఏమై ఉన్నదంటే అస్థిరమైన మనస్సు కలిగి లోబత్తమునకు వారు సాధకము చేయబడి హృదయములు దేవుని ఉన్నాడు, దేవుడు భయభక్తులు ఉన్నారు, దేవుడు ఉన్నారన్న సత్యాన్ని తెలుసుకోక దేవునికి హృదయమునివ్వక శరీరములో ఉన్న పాపమును జయించలేక శాపగ్రస్తులైపోతారు. జాగ్రత్త. కాబట్టి మనిషిని ఈరోజు పతనం చేసేది శరీరములో ఉన్న అవయవములకు, పాపమునకు దాసులుగా ఉండటం, వ్యభిచారం అనేటువంటి బలహీనతలో పడవటం. అందుకని వాటి విషయములో ప్రభు చెప్తున్నారు, అట్టి వలె ఇదిగో వాటి విషయములో మీరు జాగ్రత్తగా ఉండండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు
తమ శరీర సంబంధమైనటువంటి దురాశల గలవారై తప్పు మార్గము యందు నడుచుకొనుచుండెను. అప్పుడు ఇదిగో తప్పించుకునేవారు పోకిరి చేష్టల చేత మరులు కొలుచుచున్నారు. ఇక్కడ మీరు గమనించాలి, వ్యర్థమైన డంబపు మాటలు ఎక్కువైపోయినాయి లోకములో. యువత పడిపోవటానికి గల కారణం ఏంటంటే వ్యర్థమైనటువంటి డంబపు మాటలు, వ్యర్థమైనటువంటి వాటిని, అశ్లీలమైనటువంటి చిత్రాలు, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలతో పాటు తమ యొక్క శరీర సంబంధమైనటువంటి ఇదిగో వాటి విషయములో దురాశతో కలిగినటువంటి వాటి మీద వారు తప్పు మార్గములోకి వెళ్ళిపోతున్నారు. బంగారపు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు, పాపానికి అప్పగించుకుంటున్నారు. పాపం వల్ల వచ్చు జీతము మరణమనే సత్యమును తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట, నీ శరీరము, నీ అవయములు, నీ ప్రాణ ఆత్మ శరీరములు, నీ దేహము దేవుడిచ్చాడు. తల్లి గర్భములో పిండముగా నిర్మించిన వాడు ఆయనే. భూమి మీద పంపించి నిన్ను ఒక ప్రణాళిక ఉన్నది నీ మీద. శరీర సంబంధమైన కోరికల్లో, శరీర సంబంధమైన పాపములో, శరీర సంబంధమైన వ్యసనములో పడిపోయిన వాడు, ఇదిగో పాపము మానలేని కలిగిన వాడు, వాడు శాపగ్రస్తుడై ఉన్నాడు, అస్థిరమైన మనసు గలవాడై ఉన్నాడు. అందువలనే వాక్యం చెప్తున్న మాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో మీరు చదివితే, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దృష్టిని నాకు ఇదిగో మీ దృష్టికి నాకు కనబడుచున్నవి వాటిని మీరు తొలగిపోయి రండి. ఏమన్నదంట? దుష్టత్వమును దేవుడికి కనబడుతుందంట. మిమ్మల్ని కడుగుకొనండి, శుద్ధి చేసుకోండి. మీ పాపము రక్తము వలె ఎర్రని వైరను యమము కంటే తెల్లగా మార్చుకొని శుద్ధి చేసుకో. లేని ఎడల నా దృష్టికి మీరు నాకు కనబడుతున్నది ఏంటిదంట? ఆ పాపము యొక్క దోషం, శరీర సంబంధములు, శరీర కోరికలు, శరీర వాంఛలు. చిన్న వయసులోనే వాళ్ళకు చూడండి, వాళ్ళు ఎలా కలుగు చేస్తుందంటే వ్యర్థపు మాటలు, దురాశ కలిగినటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి తలంపులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవి కడుగుకోకపోతే, వీటిని బట్టి మనం చాలా జాగ్రత్తగా వాళ్ళు దేవుని వైపు త్రిప్పుకోకపోతే, వాక్యం చెప్తున్న మాట, ఏ మనుష్యుడు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం యొక్క అనుగ్రహం పొందుకోలేడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో చదివితే, అట్టి మనసుడు దిమనస్కుడై తన సమస్త మార్గము యందు అస్థిరుడు గనుక, అంటే స్థిరమైన మనసు లేదు ఇతనికి, ఈ వ్యక్తికి. అస్థిరుడు గనుక ప్రభు వలన తనకు ఏమైనా దొరుకునేమో అని తలంచొద్దు. ఏమీ దొరకదు. ఆ అస్థిరమైనటువంటి వాటి మీద మనస్సు తీసుకొని స్థిరమైన దేవునితో మనసు కలిగి ఉంది. వివాహ సమయం వచ్చినప్పుడు వివాహాన్ని జరిగించువాడు ఆయన. నీ కుటుంబ జీవితాన్ని ఒక ఉన్నత స్థితిలోనికి నడిపించువాడు ఆయనే. ఆయన్ని కాదని, దేవుణ్ణి కాదని చిన్న వయసులోనే పాపములో పడిపోయి, శరీరేచ్ఛలో పడిపోయి దుర్మార్గులుగా, దుష్టత్వానికి తమ శరీరములు అప్పగించుకునేటువంటి తలంపులు ఉండకూడదు. వాళ్ళకి ఏమీ దొరకదు, ఎందుకంటే అస్థిరమైనటువంటి తలంపులు. ఇంకొక మాట ఇందులో మనం చదువుతున్నాం, 4వ అధ్యాయం 4వ వచనం యాకోబు పత్రికలో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడైనా ఈ లోకముతో స్నేహము చేయగోరిన వాడు దేవునికి శత్రువగును. చూసారా? వ్యభిచారుని వారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఎవరితో నీ స్నేహం? అక్రమమైన ఆలోచన చెప్పేవాళ్లతోనా? సక్రమమైన మార్గములు నడిపించే దేవునితోనా? దేవుని సంఘముతోనా? కొంతమంది చూడండి, మంచి మాటలు చెప్పి దేవుడి మాటలు చెప్పే వాళ్ళకి నచ్చరు, వినరు. తప్పు మార్గములు నడిపించేటువంటి వారి మాటలతో, స్నేహంతో ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళకి చాలా వినసొంపుగా ఉంటాయి. ఈరోజు దేవుడి వాక్యం చెప్తున్న మాట, ఇదిగో ఈ లోక స్నేహము కాదు, దేవునితో నువ్వు స్నేహం చేయి, దేవునితో స్నేహం చేయి. 1 కొరింథీయులకు రాసిన 1 యోహాను పత్రిక రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కాదు.
లోకంలో ఉన్నదంతా ఏంటిదంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది దేవుడి వలన కలిగినక. ఈరోజు నీలో ఏ ఆశ ఉంది? నీ మీద నీ తల్లిదండ్రులు ఒక ఆశ కలిగి ఉన్నారు. నువ్వు ఒకవేళ ఇదిగో దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నటువంటి, వివాహము జరిగి ఒక తండ్రి పాత్రలో, ఒక భార్య పాత్రలో, ఒక కుటుంబ పాత్రలో ఉన్నావా? ప్రభు నీ మీద ఒక ఆశ కలిగి ఉన్నాడు. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి దేవుని వల్ల కలిగినవి కాదు. వయసు అనే ఒరవడిలో పడిపోయి మనిషి పతనములోకి వెళ్ళిపోతున్నాడు, శాపములోకి వెళ్ళిపోతున్నాడు, అస్థిరమైన తలంపుల్లోకి వెళ్ళిపోతున్నాడు, నానా విధమైనటువంటి బాధల్లో పడిపోతున్నాడు. భర్త కాదని వేరొక భర్తకు అలవాటు పడి తన భర్తను చంపుకున్నటువంటి స్త్రీ ఉన్న లోకం ఈరోజు మనం గమనించాలి. ఇది కేవలం వ్యభిచారము ద్వారానే. భార్య ఉండగా వేరొక భార్యతో ఇది అలవర్చుకొని ఆ భార్యను చంపినటువంటి లోకం. కడుపున పుట్టిన పిల్లలు అక్రమ సంబంధం వలన తన పిల్లల్ని చంపినటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి లోకములో కేవలం ఇది వ్యభిచారం అనే కోపం, పాపం అనే కోపం, తుచ్చమైనటువంటి అభిలాషలలో ఇదిగో కన్ను మిన్ను కానకుండా శరీర సంబంధమైన బలహీనతలో పడిపోయి మనుషుడు ఈరోజు పతనమైపోతున్నాడు. నీ సర్వ శరీరము దేవునికి అప్పగించు. నీ కుటుంబం క్షేమం, నీ బిడ్డలు క్షేమం, నీ కలిగిన సమస్తమును క్షేమముగా ఉంచి పరిశుద్ధమైన పవిత్రమైన చేతులతో వాక్యమనే ఉతక స్థానము చేత నీవు హృదయమును కడుగుకో. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. యేసుప్రభు వారు చెప్పిన మాట అదే. తెలుసో తెలియకో పాపం చేసే వ్యభిచారంతో పట్టబడ్డావు. ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు. శిక్షిస్తే నేను శిక్షిస్తా, కానీ నేను శిక్షించట్లా, నేను క్షమిస్తున్నా. యేసుప్రభు వారు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఎప్పుడంటే నీ మనసు ఆయన వైపు త్రిప్పి, ఇక మీదట నేను ఆ తప్పులు చేయను, ఇక మీదట నేను ఆ పాపము చేయను, ఇక మీదట ఆ శరీరేచ్ఛలో నేను పడను ప్రభువా అని తీర్మానం చేయి. దేవుడు నిన్ను ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా అక్కడి నుంచి లేపుతాడు. ఎందుకంటే బైబిల్లో మగ్దలేని మరియ పాపాత్మురాలైన స్త్రీ, సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీ, వ్యభిచారముతో పట్టబడినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి స్త్రీ, ఆయన కృపలో వారిని మార్చి ఈరోజు నీ జీవితం ఎలాంటిదైనా కానీ నీ దేహము దేవుడిచ్చినటువంటి ఆలయముగా మార్చుకో. దేవుడు నిన్ను అన్ని విషయములో ఆయన కృపలో నిన్ను తృప్తిపరిచి ఇదిగో దేవుని యొక్క దేవాలయముగా నిన్ను మార్చునుగా. కళ్ళు మూసి ప్రార్థన ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగోనైనా ఏ పాపములో పడి ఉన్నారు అయ్యా, ఏ వ్యసనములో పడి ఉన్నారు, శరీరములు పాడు చేసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నారు, ఆ శరీరమును మీరు ముట్టండి అయ్యా. నేను నా ప్రభా, మత్స్యమైన దేహము అమర్త్యముగా మార్చువాడవు నీవు. నీ కృపలో స్థిరపరిచి మీ రక్తములో కడిగి పాప విమోచన కలుగు చేసి క్రీస్తు రక్తము చేత కడగబడి పాపానికి విమోచన కలుగునుగాక. ప్రతి సర్వ శరీరము యేసుక్రీస్తు దేహముగా మార్చబడి క్రీస్తులో పాలివారై ఉండటకు కృప చూపించి సహాయం చేయండి. సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోము. యేసుక్రీస్తు నామములో ప్రభా, ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరికీ విడుదల వచ్చునుగాక, సమాధానము కలుగునుగాక. అట్టి కృప ఆ కుటుంబానికి కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ